తండ్రి గారు క్షేమమే కదా? వారికి సేవలు చేయకుండా ఈ వనాలకి ఎందుకు వచ్చారు? మన కులుగురువైన వశిష్ఠులు వారు బాగున్నారా? దుఃఖంలో ఉన్న కౌసల్య సుమిత్ర మాతలు ఇప్పుడు కుశలమేనా? పూజ్యాలైన కైకేయి మాత ఇప్పుడు ఆనందంగా ఉందా? తెలుసుకుంటూ మరణించాలి. ఎదుకు వచ్చి మన వంశ ప్రతిష్ఠ కోసం కోసల రాజ్యం భారాన్ని అందుకో. అయ్యో తండ్రి, మమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళిపోయావు? సీత, నేను ప్రేమతో పలకరించే మీ మామయ్య ఇక లేరు. లక్ష్మణ, మనం ఇప్పుడు తండ్రి లేని వాళ్ళం అయిపోయాము. భరత, పుణ్యాత్ముడైన మహారాజు గారు నన్ను 14 సంవత్సరాలు వనవాసం చేయమని ఆజ్ఞాపించారు. నేను ఆయన ఆజ్ఞని శిరసావహిస్తాను. నువ్వు అయోధ్యకు తిరిగి వెళ్ళు. కోసల రాజ్యాన్ని పాలించు. శత్రుఘ్నుడు నీకు సాయంగా ఉంటాడు. ఒకసారి నాకు అనుగ్రహించు. నమస్కారంలో పట్టాభిషేకం చేశాడు. తను చేస్తున్న ప్రతి పని గుర్తించి ఆ పాత్రలతో సంప్రదించి రాజ్యపాలన చేశాడు. పంచవటికి చేరిన సీత, రామ, లక్ష్మణులు ఒక అందమైన పర్ణశాల నిర్మించుకొని అందులోనే నివసిస్తున్నారు. అసలైన బాంబర్ వచ్చింది.